వెల్కమ్ టు 9 వైబ్స్. పార్లమెంటు ఎన్నికల్లో మెజారిటీ సీట్లను కైవసం చేసుకోవటమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ కసరత్తులు చేస్తున్న వేళ పాలమూరు నుంచి ఎవరిని బరిలోకి దించుతారనే దానిపై ఆసక్తి నెలకొంది. మహబూబ్ నగర్ టికెట్ దక్కించుకునేందుకు బీజేపీకి చెందిన ముగ్గురు కీలక నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. వీరిలో బీజేపీ రాష్ట్ర కోశాధికారి బండారి శాంతి కుమార్ ఒకరు. 2014లో బీజేపీ ఎంపీ టికెట్ ఆశించిన ఆయన పార్టీ తరఫున నామినేషన్ సైతం వేశారు. ఆఖరి నిమిషంలో అప్పట్లో టీడీపీ నుంచి బీజేపీలో చేరిన నాగం జనార్దన్ రెడ్డికి పార్టీ అవకాశం కల్పించింది. ఆ తర్వాత 2019 పార్లమెంటు ఎన్నికల్లోనూ శాంతి కుమార్ టికెట్ ఆశించగా కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన మాజీ మంత్రి డీకే అరుణకు పార్టీ అభ్యర్థిత్వం ఖరారు చేసింది. పార్టీ నిర్ణయానికి కట్టుబడి 2 సార్లు టికెట్ త్యాగం చేసిన శాంతి కుమార్ ఈసారి మాత్రం తనకే వస్తుందంటూ ధీమాతో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ ముఖ్యమంత్రి నినాదంతో ముందుకెళ్లిన నేపథ్యంలో బీసీ కేటగిరీకి చెందిన తనకే ఎక్కువ అవకాశాలున్నాయని శాంతి కుమార్ భావిస్తున్నారు. మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో బీసీ ఓటర్ల సంఖ్య 60% పైగానే ఉన్నందున అవకాశం కల్పిస్తే విజయం తథ్యమేనని ఆయన భావిస్తున్నారు. మహబూబ్ నగర్ నుంచి ఎంపీగా టికెట్ ఆశిస్తున్న మరో నేత మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి 2019లో బీఆర్ఎస్ నుంచి టికెట్ దక్కకపోవడంతో ఆయన బీజేపీలో చేరారు. కానీ ఎంపీగా పోటీ చేసే అవకాశం డీకే అరుణకు దక్కింది. ఆ తర్వాత ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లోనూ ఆయన మహబూబ్ నగర్ నుంచి శాసనసభ సభ్యుడిగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపారు. పార్టీ అధిష్టానం కుటుంబంలో ఒక్కరికి మాత్రమే టికెట్ నిబంధన విధించడంతో తమ కుమారుడు మిథున్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో మిథున్ రెడ్డి ఓటమి దృష్ట్యా ఎంపీగా తమకు అవకాశం ఇవ్వాలని అధిష్టానాన్ని కోరినట్లు జితేందర్ రెడ్డి చెబుతున్నారు. పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా గెలుపు కోసం కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. మహబూబ్ నగర్ నుంచి ఎంపీ టికెట్ ఆశిస్తున్న మరో నేత బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. గతంలో మహబూబ్ నగర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీలో నిలిచిన ఆమె బీఆర్ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లోనూ బీసీలకు అవకాశం కల్పిస్తామంటూ సొంత నియోజకవర్గం గద్వాల్లో పోటీ నుంచి తప్పుకున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో మహబూబ్ నగర్ నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు ఆమె సిద్ధమయ్యారు. టికెట్ ఎవరికి ఇవ్వాలన్నది అధిష్టానం నిర్ణయిస్తుందని, పార్టీ నిర్ణయమే శిరోధార్యమని డీకే అరుణ చెబుతున్నారు. 2 సార్లు టికెట్ త్యాగం చేసిన నేత, ఓవైపు జాతీయ స్థాయిలో పార్టీలో కీలక పదవిలో ఉన్న నాయకురాలు, మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో కుమారుడి ఓటమి తర్వాత పోటీకి సిద్ధమవుతున్న నేత ఇంకోవైపు. ఇలా పాలమూరు ఎంపీ టికెట్ కోసం ముగ్గురు నేతలు పోటీ పడుతున్న తరుణంలో అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుందనేది మరికొన్ని రోజుల్లోనే తేలనుంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9 వైబ్స్.